రీసెంట్‌గా ఒక మ్యారేజ్ కోసం కొబ్బరి చిప్పలు తలంబ్రాల కోసం చేశానని చెప్పాను కదా! వాళ్ళే కొబ్బరి బొండాలు కూడా చేసిమ్మని అడిగారండి. దానికోసం మచ్చలు లేకుండా ముచికున్న కొబ్బరి బొండాల కోసం ట్రై చేశాను. ఇక్కడ డైరెక్ట్‌గా కలరే అప్లై చేయొచ్చు. కానీ కొంచెం మచ్చలున్నాయనేసి ప్రైమర్ వేసి కలర్ వేసా అనమాట. కొద్దిగా కలర్ తీసుకుని అవుట్‌లైన్ ఏసుకున్నాను. వాళ్ళకి కొబ్బరి బొండాల పైన పేర్లు వద్దు అని చెప్పారు. అందుకే అమ్మాయికి ఇలా లోటస్, అబ్బాయికి వెంకటేశ్వర స్వామి నామం పెయింట్ చేశాను. దీనిపైన పింక్ కన్నా ఇలా రెడ్ కలర్ షేడ్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం పెయింట్ చేసుకున్నాక డ్రై అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవడమే. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి నామానికి కూడా ఇలా రెడ్ కలర్ అప్లై చేశానండి. ఈ మధ్య అందరూ ఇలా వెంకటేశ్వర నామం అలానే లోటస్ ఫ్లవరే చేయించుకుంటున్నారు కదా! ఈ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసి డ్రై అయిపోయిన తర్వాత అవుట్లైన్ మొత్తం స్టోన్ చేతో అతికిచ్చానండి. వైట్ కలర్ వేయడం వల్ల బ్రష్వి స్ట్రోక్స్ కనిపిస్తున్నాయి కదా, అలా కనిపించకుండా ఉండడం కోసం సిల్వర్ కలర్ అవుట్లైనర్స్ దొరుకుతున్నాయి కదా, నామంలో ఉన్న వైట్ కలర్ మొత్తం దాన్ని అప్లై చేశానండి. పైన కొబ్బరి ముచ్చు కనిపించకుండా ఒక నెమలి పింఛ అతికిచ్చా. లోటస్ పెటల్స్ కి అలాగే నామంలోను కొద్దిగా పింక్ స్ట్రోక్స్ ఇచ్చాను. చిన్న షుగర్ బీడ్స్ ఉంటే గోల్డ్ అవి కూడా పెట్టాను అనమాట. అంతే అండి, ఫైనల్ లుక్ ఇలా ఉంది. మరి మీకు నచ్చిందా లేదా ఖచ్చితంగా చెప్పండి. బాయ్.